బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏసీబీ ముందు హాజరయ్యారు. ఆయన హాజరు కావడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చాయి. కాస్త ఉద్రిక్త పరిస్థితి ఉంది ఇక్కడ. మొదట గేట్లు క్లోజ్ చేశారు, తర్వాత ఆందోళన చేయడంతో గేట్లు ఓపెన్ చేశారు. బయట బారికేడ్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా కమాండ్ కంట్రోల్ దాటి అటువైపు వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రెండు వైపులా గేట్లు ఉన్నాయి. రెండు వైపులా కూడా భారీగా పోలీసులు మోహరించున్నారు. దాదాపు ఈరోజు కేటీఆర్ విచారణ తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది డైరెక్ట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేటువంటిది. విజయ్ ఆర్య గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. ఏం జరుగుతుంది? ఇంతమంది ఎందుకు వచ్చారు? మొదట్లో కూడా ఏసీబీ విచారణ నుండి ఇంతమంది రాలేదు, ఎందుకు ఈరోజు ఇంతమంది హాజరు కావాల్సి వచ్చింది? నిజంగానే అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా? అరెస్ట్ అయితే ఎట్లా ఉంటుంది పార్టీ కార్యాచరణ? కానీ విజయ్ గారు అయితే దీంట్లో నిజంగా కూడా దుఃఖదాయకం. ఈరోజు ఒక ఏసీబీ విచారణ అని చెప్పి మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా దిగ్బంధం చేసిరు. ఈరోజు మొత్తము జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లన్నీ కూడా ప్యాక్ అయిపోయినాయి. ఎక్కడ కూడా కార్యకర్తలు కనిపించకుండా, తర్వాత కార్లు నిలబడకుండా, మాకు స్వేచ్ఛ లేకుండా ఈరోజు మొత్తం గేట్లు బంద్ చేసిరు. పోలీసు వాళ్ళు వచ్చి దానికి లాకేసిరు. ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే ఇది నియంత పాలననా, ప్రజాస్వామ్యమా, ప్రజా పరిపాలన అనుకుంటూ ఈరోజు ప్రతీకార పాలన చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని హింసలకు గురి చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి కాళేశ్వరం కూలేశ్వరం అన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న పోయి మరి మా కేసీఆర్ గారు పరిపాలనలో కట్టినటువంటి రిజర్వాయర్కు ఎట్లా రిబన్ కటింగ్ చేస్తాడు? ఇది ఎంత దుర్మార్గము. మరి ఒకవేళ ఆ నీళ్లు యాడికెళ్ళి వస్తున్నాయి? కాళేశ్వరంకి వెళ్ళి వస్తున్నాయి. మరి కాళేశ్వరం కూలిపోతే ఆ నీళ్లు మరి నీ పోయి రిబ్బన్ కటింగ్ ఎట్లా చేస్తావు? ఆవిష్కరిస్తావు ఎట్లా రిజర్వాయర్ను? అంటే ఎంత దుర్మార్గంగా ప్రజల మనసులలో నుండి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రేమను, మరి ఆప్యాయతను, భక్తిని తీసేయాలి ఏదో విధంగా అని చెప్పి కక్షపూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి చర్యలు ఉన్నాయి. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కైపోయి రేవంత్ రెడ్డి గారికి అన్నీ అందిస్తూ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఈ విధమైనటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉంది ఏంటంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అరెస్ట్ అనేటువంటిది. ఈ రోజు దాదాపు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. ఈరోజు నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది. సో ఇది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు ఈ కేసులోనో ఇంకో కేసులోనో ఏదో ఒక కేసులో అరెస్ట్ కావాల్సిందే తండ్రి కొడుకును అనేటువంటి స్టేట్మెంటు. దానికి మేము సూటి ప్రశ్న డీజీపీ గారికి, ఏది ఏసీపీ మన ఏదైతే కమిషనర్ ఉన్నాడో వాళ్ళకి మేము సూటి ప్రశ్న ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దొంగన 50 లక్షలు ఇస్తూ పట్టుడు అనేటువంటి మరి ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి గారు దొంగన, లేదు మరి కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్ గారు దొంగన, లేదు మరి బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి, తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ రాష్ట్రం యొక్క, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలని చెప్పి మరి ఫార్ములా ఈ రేస్ పెట్టినటువంటి మా కేటీఆర్ గారు దొంగన. ఇది విచిత్రమైన పరిస్థితి అండి. ఎవరిని ఎందుకు అరెస్ట్ చేస్తావు? కారణాలు ఏంది? ఒకవేళ నిజంగానే మరి తెలంగాణ నిర్మాతను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, లేదు మా హరీష్ రావు గారిని, లేదు మా మంత్రులను కానీ, మా ఎమ్మెల్యేలను కానీ, మా ఎంపీలను కానీ ఒక్కరిని కూడా మీరు అరెస్ట్ చేస్తే తెలంగాణ లేచి నిలబడతారు, తెలంగాణ బగ్గుమంటది ఉండదు. ఏదైతే జైళ్ళు ఉన్నాయో జైళ్ళను కూడా బద్దలు కొట్టాల్సిన పని ఖచ్చితంగా మా కార్యకర్తలందరూ చేయనిక పూనుకున్నారు. ఈరోజు మమ్మల్ని నిర్బంధించినావు. ఈరోజు జైళ్ళు సరిపోతాయా? మా తెలంగాణ 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి ఒక మహాసముద్రం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. మరి మా కార్యకర్తలకు మీ జైలు సరిపోతాయా? మీ పోలీసు వాళ్ళు సరిపోతారా అని చెప్పి డీజీపీ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరు నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా మేము చెప్తా ఉన్నాం, మీకు దమ్ముంటే గిట్ల కాదు కానీ మరి ప్రజల దగ్గరికి పోదాం. ఈరోజు ప్రజల దగ్గరికి పోదాం. కాళేశ్వరం గురించి చెప్పు నువ్వు, ఏది పాలమూరు రంగారెడ్డి గురించి చెప్పు నువ్వు, సీతారామ ప్రాజెక్టు గురించి చెప్పు నువ్వు. ఈ మూడింటిని కూడా రిబ్బన్ కటింగ్లు చేసిన చరిత్ర మీది. మరి రిబ్బన్ కటింగ్లు అయినాయంటే కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టు, అట్లనే విద్యుత్ ప్రాజెక్టులు పని చేస్తున్నట్లే కదా. నువ్వు ఎట్లా దుర్మార్గంగా దుష్ప్రచారానికి పాల్పడతావు?
కాబట్టే నీకు దమ్ము ధైర్యం ఉంటే అయ్యా అబ్బకు ఉడితే నిజంగా కూడా నీవు శాసనసభను నీవు రద్దు చేయి, ఈరోజు ఎన్నికలకు రా, నీకు దమ్ముంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేసాం, నీకు దమ్ముంటే రా. ఎందుకంటున్నాం ఈ మాట అంటే, ఒక తెలంగాణ నిర్మాతను పట్టుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఆయనను పట్టుకొని, వాళ్ళ ఇంటిని పట్టుకొని వాళ్ళని గౌరవించేది పోయి వాళ్ళని దుష్ప్రచారం చేస్తూ ఈరోజు నువ్వు చెరబెడతా ఉన్నాం. ఇది ఖచ్చితంగా ప్రజలు రివెంజ్ తీసుకుంటారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో, బై ఎలక్షన్లో, లేదు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు, చెంపదెబ్బ కొడతారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. చూసా ఉన్నాం పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇంకా కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి, ఆందోళన చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా అరెస్టు తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటిది హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు. కొద్దిమంది మాట్లాడదాం. దాదాపు ఈరోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది చర్చ జరుగుతుంది. కేటీఆర్ కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇవాళ తెలంగాణ భవన్లో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి దేనికైనా సిద్ధము అనేటువంటి విషయాన్ని ఇవాళ కేటీఆర్ గారే చెప్పిపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ఫార్ములా తప్పుడు కేసులు పెట్టడమే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా. ఎందుకు అంటే జైలుకు పోయి వచ్చిండు కాబట్టి కేటీఆర్ గారిని కూడా జైల్లో పెట్టాలి అనేటువంటి కక్ష కట్టి కేసులు కట్టుతా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తే ఇవాళ అవినీతి చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవాళ చేస్తూ ఉన్నది ఆ పార్టీ. కానీ ఇవాళ ఫార్ములా ఈ రేస్లో 700 కోట్ల పైచులకు పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచమే తెలంగాణ వైపు చూసేటువంటి పద్ధతిలో కేటీఆర్ గారు తీసుకొస్తే ఆయన పైన కక్ష కట్టి కేసులు కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేనికైనా సిద్ధము అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు చెప్పి ఉన్నారు. కాబట్టి మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయి కేసులు కట్టుకొని ఉన్నాం, దేనికైనా సిద్ధము అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉపేంద్ర గారు, అంటే గేట్లు క్లోజ్ చేయడము, కార్యకర్తల్ని బయటకు పోనీయకుండా ఆపడం, రోడ్ల మీద షాప్స్ క్లోజ్ చేయడము, హోటల్స్ క్లోజ్ చేయడం, అంటే అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉందా? కేటీఆర్ కూడా ఈరోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నట్టు చెప్తా ఉన్నారు. ఏం జరగనుంది, జరిగితే ఏం చేయబోతుంది పార్టీ నెక్స్ట్ ఏం లైన్? ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారా, వదిలిపెడతారా, గేట్లు మూస్తారా, ముళ్ళ కంచెలు పెడతారా, లాఠీలు? ఇప్పుడు కార్యకర్తలు పోతే కొంతమందిని కొట్టిర్రు. నేనేమంటున్నా, ప్రశ్నించే గొంతుకల్ని ఆపేస్తా అంటే ఇప్పుడు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఇలా రామన్నని అరెస్ట్ చేస్తే లక్షలాది మంది ఇలా తెలంగాణ మొత్తం కూడా లేచి కూర్చున్నది. ఇలా సంబంధించి పిలిచినావంటే, నువ్వు నోటీసులు ఇచ్చి పిలిచినావంటే అందరు చూస్తూ ఉన్నారు, జనమంతా చూస్తూ ఉన్నది. ఇలా అరెస్ట్ చేస్తే చేయవచ్చు కాక, అరెస్ట్ చేస్తే మా కోర్టులు ఉన్నాయి కదా, హైకోర్టు ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది. ఇవాళ నువ్వు 14 కేసులు పెట్టిండు, 18 నెలల్లో 14 కేసులు పెట్టిండు రామన్న మీద. ఇవాళ 7 కేసులు క్వాష్ చేసింది హైకోర్టు. అంటే నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నామని ఈ రాష్ట్రంలో సర్వోన్నత న్యాయస్థానం మీద చెప్పింది కదా. రాజా గారు ఉన్నారు, ఈరోజు అరెస్ట్ అవుతే అవకాశం ఉంది. కేటీఆర్ కూడా ఆయన చెప్తూ మాట్లాడి అదే పోయిలు. అంటే అరెస్ట్ అనేది ఎండమావులను చూసి నీళ్లు అని చెప్పే పరిస్థితి తప్ప అందులో ఏమీ లేదు. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ కూడా లేదు, చట్టపరంగా కరెక్ట్ చేయడం జరిగింది. అక్కడ కరప్షన్ ముచ్చట లేదు. ఎందుకంటే అథరైజ్డ్ బ్యాంక్ నుంచి వెళ్ళి అథరైజ్డ్ బ్యాంక్కి వెళ్ళడం జరిగింది, ఆ సంస్థకి వెళ్ళడం జరిగింది. ఓన్లీ కక్షపూరితంగా చేసే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేనే లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏం చేస్తాడో చేయక కేటీఆర్ మీద ఇప్పటికే 14 కేసులు పెట్టే ప్రయత్నం చేసిండు. ఏ ఒక్క కేసు కూడా యునైన్ కాదు, అన్నీ కూడా కక్షపూరితంగా పెట్టే కేసులు మాత్రమే. కేసీఆర్కు నోటీసులు, తర్వాత హరీష్ రావు పైన కేసు, కోర్టు వరకు వెళ్ళి స్టే తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇదంతా జరుగుతూ ఉంది. సో ఏదో ఒక కేసులో అరెస్ట్ కాక తప్పదు అనేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తా ఉన్నారు. అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ అధికారులను తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైతే వాళ్లకు తొత్తులుగా పనిచేస్తున్నారో వాళ్ళు మాట్లాడే మాటలే తప్ప నిజంగా అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. ఆ కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏదో అంటారు కదా, సూర్యుని మీద ఉమ్మేసి తిట్టడం, వాళ్ళు ఎంత ఉమ్మేయాలనుకుంటే అది కాంగ్రెస్ మీదనే పడుద్ది ఆ ఉమ్మంతా కూడా. అరెస్టు తప్పదు, వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అంటే కేటీఆర్ కూడా ధృవీకరించే ప్రయత్నం చేశారు ఇందాక. మేబీ ఈరోజు నన్ను అరెస్టు చేస్తారేమో, చేస్తే చేసుకోండి అనేటువంటి స్టేట్మెంట్. అన్నా అందులో అవినీతి ఏముంది? అరెస్ట్ చేయనికి
బ్యాంక్ టు బ్యాంక్ 55 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో అరెస్ట్ ఏమున్నది? ఈరోజు ఒకటి చెప్తున్నాం, అరెస్ట్ అయితే ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే కాంగ్రెస్ నాయకులు బయట తిరిగే అర్హత ఉందా? ఇక్కడ కేటీఆర్ గారు ఒకవేళ అరెస్ట్ అయితే కాంగ్రెస్ నాయకులు బయట తిరిగే అంత దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదు. అంటే ఏం చేస్తారు? దాడులు చేస్తారా? ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏమైంది? మీరు ఇస్తున్న మహిళలకు ఇచ్చిన 250 రూపాయలు ఎందుకు ఇవ్వాలని ఎక్కడే అక్కడ మహిళలు ధర్నాలు చేస్తారు. ఈరోజు విద్యార్థులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా కానీ ఈరోజు విద్యార్థులు రాష్ట్రం మొత్తం ధర్నాలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు ఇళ్లను కూడా దాటకుండా ఈరోజు చేస్తాం. అదేవిధంగా ఈరోజు మీరు ఇస్తున్న 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు అమలు చేయడం చేత కాకనే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చి ఏసీబీ కోర్టుకు ఈరోజు ఏసీబీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేడు. ఈరోజు 55 కోట్లు ఈరోజు బ్యాంక్ టు పంపించడం జరిగింది. అందులో ఇంకా అవినీతి ఏమున్నదండి? ఏం లేదు కదా. ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇంకోటి ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ ఈ ఫార్ములా చేయడం చేతగాక ఈరోజు మీ మిత్రపక్షమైన డిఎంకే స్టాలిన్ గారు నిర్వహించాడు. అవినీతి అయితే స్టాలిన్ గారు ఎందుకు నిర్వహిస్తారు? ఈ భారతదేశంలో 75 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఈ కార్ రేస్ ఇక్కడ నిర్వహించడం. అది ఈ కార్ రేస్ అనేది ప్రపంచ దేశాలతో ఈరోజు హైదరాబాద్ని పోటీ పడాలన్న లక్ష్యంతోనే భవిష్యత్ యువతకు అదగా ఎలక్ట్రానిక్ వాహనాలను ఈరోజు డెవలప్ చేయాలనే ప్రపంచంలో ఉన్నటువంటి మంచి కంపెనీలను ఇక్కడ హైదరాబాద్ తీసుకురావాలన్న లక్ష్యంతో కేటీఆర్ గారు ఈరోజు ఈ కార్ రేస్తే ఈరోజు ఇక్కడ నుండి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి అబద్ధాలు వేసి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంటాం. చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు ఆదేశానుసారంగా చేస్తున్నారు అని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ముందే హెచ్చరిస్తా ఉన్నాము. ఈరోజు గేట్లు క్లోజ్ చేసిరు, కార్యకర్తల్ని బయటకు పోనివ్వట్లేదు. ఆ రూట్లో ఏసీబీ ఆఫీస్కి వెళ్ళేటువంటి రూట్లో షాప్స్, హోటల్స్ అన్నీ బంద్ చేశారు. అంటే సంకేతాలు అవేనా? అదే చెప్తా ఉన్నాను. కేటీఆర్ గారి వాహనం ఇక్కడ నుండి గేటు బయటకు పోగానే వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడనే లాక్ చేసినారు. ఫ్రంట్ గేట్, బ్యాక్ సైడ్ గేట్ 2 కూడా లాక్ చేసినారు. కార్యాలయం వద్దకు ఇరువైపులా వందలాది సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎవ్వరు కూడా అక్కడ కంప్యూటర్స్ ఎవరు కూడా పోకుండా బై వాక్ వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ అక్కడ నుండి తరిమేస్తూ ఉన్నారు. అక్కడికి శాంతియుతంగా మద్దతు పలకడానికి వచ్చిన వాళ్ళని కూడా అక్కడ నించున్నటువంటి పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. నీలోఫర్ హోటల్లో కూడా లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని అక్కడ ఛాయ్ దానికి వచ్చిన వాళ్ళని కూడా లోపల వేసి 2 కూడా షట్టర్లని అక్కడ వేసి లోపల లాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నీలోఫర్ బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులని తరుముతూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బ్యాక్ గేట్ దాకా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కేటీఆర్కి మద్దతుగా నిలబడతారు. ఎట్లాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఖచ్చితంగా మేము శాంతియుతంగానే మద్దతు పలకడానికి వచ్చినాము. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది పోలీసులు. ఏ విధమైన సంఘటన జరిగినా కూడా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇక్కడ జరిగినా కూడా దానికి కారణం పోలీసులే, పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాలే అని చెప్పి ముందే హెచ్చరిస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆందోళన ఉంది, కాస్త ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇది ఆ పార్టీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, మాట్లాడదాం. పావని గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు, సిచ్యువేషన్ చూస్తుంటే కాస్త ఉద్రిక్తంగా ఉంది, అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కేటీఆర్ కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదో ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడు అనుకున్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి అనేటాయన. ప్రజాపాలన అన్నాడు, ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాం అని అధికారంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తున్నలో ప్రతి ఒక్కరిని తీసుకుపోయి లోపల పెడుతున్నాడు. 3 పువ్వులు 6 కాయలు అన్నది ఆనాటి సామెత. 4 కేసులు 10 అరెస్టులు అన్నది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త సామెత. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న వైఫల్యాలను ఎత్తి చూపుతున్న కారణంగానే క్లీన్ చీట్ ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుడిని డ్యామేజ్ చేయడానికి వేధిస్తున్న పనులు ఇవన్నీ. అసలు ఈ ఫార్ములా అంటే రేవంత్ రెడ్డికి తెలియదు, ఫార్ములా స్పెల్లింగ్ తెలియదు, ఈ రేస్ ఎక్కడ నిర్వహిస్తారో తెలియదు. ఆ నిర్వహించిన మీద కేసులు పెడుతున్నాడు. చూద్దాం, కాలం ఉన్నది, ధర్మం ఉన్నది, కర్మ ఎవరిని వదిలిపెట్టది. 200 కోట్లతోటి అందాల భామలను తీసుకొచ్చి ఏం చేసినవో మిస్ ఇంగ్లాండ్ ఉన్న చూడుర్రి, ఆ మ్యాగీకి తెలుసు. తెలంగాణ రాష్ట్రంను ప్రపంచ పటంలా చూపించిన ఘనత కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. అయితే తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసిన ఘనత మన రేవంత్ రెడ్డి వర్యులది. నీలోఫర్ దగ్గర కాఫీ తాగడానికి వెళ్ళినాం.
వెళ్తే నీలోఫర్ దగ్గర ఆడపిల్లలను చూడకుండా పోలీసులను ఎట్లా పడితే అట్లా మమ్మల్ని గుంజడము లాక్కెళ్ళడము జరిగింది. నీలోఫర్ను బంద్ చేసిర్రు, మరి దాని పక్కనున్న బ్రాందీ షాప్ను అయితే బంద్ చేయలేదు. మందు రాజ్యాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే ఇందాక గేట్లు క్లోజ్ చేయడము, బయటికి వెళ్ళనీయకుండా చేయడము, ఇంతమంది మీ పార్టీ నాయకులు కూడా గ్యాదర్ కావడము, జిల్లాల నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు హరీష్ రావు కూడా లోపలే ఉన్నారు, మీరు ఇంతమంది ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి. అరెస్ట్ అయితే ఏముంటుంది పార్టీ కార్యాచరణ, ఏం చేయబోతుంది? ఇప్పుడు మేమందరం వచ్చినామని అన్నారు కదా, తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం నేనున్నా అని సావు నోట్లో దలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిండు. ఆయన మా కోసం నిలబడ్డాడు, ఆయన కోసం మేము నిలబడతాం అంతే. కేసీఆర్ గారి కోసము, కేటీఆర్ గారి కోసము కల్వకుంట్ల కుటుంబం లేకపోతే తెలంగాణ రాష్ట్రమే రాకపోతుండే. సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసిండు బాపు కేసీఆర్ కాబట్టి, పోరాట శక్తిని మాకందరికీ చూపించిండు కాబట్టి మేమందరం పోరాటం తెచ్చినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అరెస్ట్ అంటున్నాడు. అరెస్ట్ చేసి చూడు బిడ్డ రేవంత్ రెడ్డి, ఇంటికాడ పోరైతుందట వదినమ్మతోటి. నిన్ను అరెస్ట్ చేసిర్రు, ఏమైంది, వాళ్ళని ఎవ్వరిని అరెస్ట్ చేయవా అని రోజు పోరి ఎత్తందట వదినమ్మ. అందుకోసమే ఇవన్నీ చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తే భయపడేది లేదు, ఎదిరిస్తాం, బెదిరిస్తాం, ఏదైనా చేస్తాము. ఒక్కసారి అయితే టచ్ చేసి చూడమాను, అరెస్ట్ చేసి చూడమాను, ఆయన గోతిని ఆయనే తవ్వుకుంటాడు రేవంత్ రెడ్డి అనేటైన. నీకు అధికారం ఇచ్చిర్రు, అధికారం ఇచ్చిన తర్వాత 420 హామీలను, 6 గ్యారంటీలను నెరవేర్చాలి. మాకు ఇస్తా అన్న తులం బంగారం, మాకు ఇస్తా అన్న స్కూటీలు, మాకు ఇస్తా అన్న 2500 ఇవ్వాలి. కానీ ఇవన్నీ అరెస్టులు ఏందండి? డైవర్షన్ పాలిటిక్స్ కదా. ఇవన్నీ అటు పోవడానికి, పక్కదారి మళ్లించడానికి మాత్రమే విచారణ పేరుతోటి ఓసారి కాళేశ్వరం అంటాడు, ఓసారి ఈ ఫార్ములా అంటాడు, హరీష్ అన్న మీద కేసులు పెడతాడు, రామన్న మీద కేసులు పెడతాడు. 20 నెలల్లో రేవంత్ రెడ్డి ఏం చేసినామంటే కేటీఆర్ గారి మీద 14 కేసులు పెట్టిన, హరీష్ అన్న మీద 7 కేసులు పెట్టిన, బాపు కేసీఆర్ గారిని విచారణకు పిలిచిన. గదే విజన్ అంటే నేను విజయాన్ని సాధించిన అనుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బాపు కేసీఆర్ గారు పాలించినప్పుడు రైతు బంధు వచ్చిందా, రైతు బీమా రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు నన్ను డిటెన్షన్ సెల్లో పెట్టారు, ఉగ్రవాదులు అత్యంత కరడుగట్టిన నేరగస్తాలు ఉండేటువంటి డిటెన్షన్ సెల్లో పెట్టారు అనేటువంటిది. సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ కూడా జైలుకు పంపుతారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు. డిటెన్షన్ సెల్లులు ఎందుకు పెట్టిర్రండి? ఏమన్నా స్వతంత్రోద్యమంలో పాల్గొంటే పెట్టిర్రా? పట్ట పగలు పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చూసిండు కాబట్టి ఓటుకు నోటు దొంగ, ఆ దొంగను తీసుకుపోయి సెల్ల పెట్టిర్రు. దానిలో తప్పే ఉన్నదండి? దొంగలని సెల్లులనే పెడతారు, దానికి తప్పే ఉన్నది. ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ చేరుకున్నాయి, వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా. ఇది ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పార్టీ ఆఫీస్ ముందు, మెయిన్ డోర్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా శ్రేణులు చేరుకుంటున్నాయి. కేసీబీ విచారణ కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రీచ్ అవుతా ఉన్నారు, పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.